अस्मद्गुरुभ्यो नमो नमः। कृष्णो रक्षतनो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णे नामरशत्रुवो नियता कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुद्भितं जगदिदं कृष्णस्य दासोऽस्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। खड्गं चक्रगदेषु चापपरिगान् शूलाम्बुशुण्डीं शिराः शङ्खं सन्धदतिङ्करे श्रियमाणां सर्वाङ्गभूषां नृणां नीलाश्माद्युतिमास्य पादा दशाङ्कसेवा महाकालिकां यामस्तौता स्वपिते हरौ कमलजो हन्तुं मधुं कैटभम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जयत्यतिभलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीव राघवेनाभिपालिता। दासोऽहं कौसलेन्द्रस्य रामस्लाकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्तं मारुतात्मजः। अस्मद्गुरुभ्यो नमो नमः। जय श्रीमन्नारायण। श्रीमात्रे नमः। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆర్తత్రాణ పరాయణి ఆది మధ్యాంతరహితిని అలాగే సకల జనులనందరినీ కూడా రక్షించే ఆది పరాశక్తికి పాదపద్మములకు నమస్సుమాంజలును సమర్పిస్తూ ఆచార్యులకు పెద్దలు అందరినీ కూడా స్మరిస్తూ గురువులందరికీ కూడా పాదాది వందనాలను చేస్తూ స్థానిక జగిత్యాల సిటీ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల యొక్క ఉత్సవ సందర్భంగా ఒక్కొక్క రోజు అమ్మవారి యొక్క వైభవాన్ని ఒక్కొక్క విధముగా తెలుసుకోవడానికై ఉపేక్షించి ఈ యొక్క జగిత్యాల సిటీ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో భక్తులందరికీ ఆస్తిక మహాశయులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కృప చేయడానికై అందరికీ కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని అలాగే నవరాత్రులలో ఏ రోజులలో ఏ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలని ఒక చిన్న సంకల్పం ద్వారా ఇంటిలో కానీ మంటపాలలో కానీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికై స్థాపన విధి విధానాలన్నీ కూడా ఎలా తెలియపరచాలనే ఒక ఆంక్ష చేత కోరిక చేత అందరికీ కూడా తెలియజేయడానికై స్థానిక జగిత్యాల సిటీ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం మనమందరం కూడా. ఎందుకంటే నిన్ననే చెప్పుకున్నాం కర్త కార్యచేవ అని. అంటే ఏదైనా కార్యక్రమాన్ని చేయాలంటే చేసేటి వాళ్ళు ఎంత ముఖ్యమో దాన్ని ప్రేరేపించే వాళ్ళు కూడా అంతే ముఖ్యం. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేయడానికై మన స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి దూరదర్శిని ద్వారా అందరికీ కూడా అందజేయాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ అందాలి అని ఒక మంచి సంకల్పం చేత వీరి యొక్క జగిత్యాల ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఎక్కడైనా కానీ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పి ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇతకు పూర్వం కూడా చెప్పిన విషయాలలో కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని అమ్మవారి యొక్క కరుణా రసామృతాన్ని తెలియజేసే విధంగా పెద్దలు అనుగ్రహించినటువంటి మార్గం చేత మనందరం కూడా తెలియచేసుకుంటున్నాం. అటువంటిది అమ్మవారు మొదటి రోజునాడు శైలపుత్రిగా, రెండవ రోజునాడు బ్రహ్మచారిగా ఉంటూ ఆరాధన చేస్తున్నారు. అలాగే ఇంకొక విధానం చేత కూడా ఇక్కడ అమ్మవారి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని నిర్వచించారు పెద్దలు. అంటే శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారంగా దేవతామూర్తుల యొక్క ఆరాధనను ఒక విధంగా, అలాగే చండికా స్వరూపిణి దుర్గా స్వరూపిణిగా ఒక విధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది చేసినా కానీ ముగ్గురమ్మల మూలపుటపం అయినటువంటి ఆదిపరాశక్తికి ఆ యొక్క ఆరాధన అనేది చెందుతుంది. మొదటిది మనం చెప్పుకుంటూ వచ్చాం శైలపుత్రి బ్రహ్మచారిణి అని. అలాగే ఇంకో విధంగా బాలా త్రిపుర సుందరి అని, గాయత్రీదేవి అని,
అన్నపూర్ణాదేవి అని, అలాగే లలిత త్రిపుర సుందరిగా, మహాలక్ష్మిగా, సరస్వతిగా, దుర్గామాతగా, మహిషాసుర మర్ధనిగా, అలాగే శ్రీ యొక్క ఆరాధనను చేసుకుంటారు. మొదటి రోజు నాడు శైలపుత్రితో పాటుగా వారి యొక్క ఆరాధన చేయడం, బాల త్రిపుర సుందరి యొక్క ఆరాధన చేయడం అనేది విధి విధానాల్లో ఉంది. మనకేంటంటే వ్యక్తి ఒకరే కావచ్చు, కానీ తన స్థానాన్ని బట్టి పిలుపు మారుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి కొడుకు పుడితే ఆయన నాన్నగా అవుతాడు. ఆ కొడుకు ఇంకొక కొడుకు పుడితే తాతగా అవుతాడు. ఒక చెల్లె ఉంటే ఆయన అన్నగా మారుతాడు. అలాగే ఇంకా వరుసలుగా చూస్తున్నా ఒక్కొక్క విధమైనటువంటి రూపాన్ని ఒక రూపాన్ని ధరించిన వివిధమైనటువంటి పేర్ల ద్వారా ప్రేరేపించడం ద్వారా జరుగుతుంది. ఒక దగ్గర మామగారిగాను, ఒక దగ్గర అన్నగారిగాను, ఒక దగ్గర బావగారిగాను ఉంటారు. అలాగే వ్యక్తి ఒకరే కానీ స్థానాలు వేరు అయినప్పుడు వారి యొక్క పిలుపు మారుతుంది. అలాగే అమ్మవారు స్వరూపం ఆదిపరాశక్తిగా ఉన్న కొన్ని స్థానాలలో వెళ్ళేటసరికి ఉపాసన విధానాన్ని పరిరక్షించే విధంగా, ఉపాసన అంటే అమ్మవారి ఆసనము అంటే ఆ యొక్క దేవతామూర్తి, మనం ఏదైతే ఆరాధన చేస్తున్నటువంటి మూర్తి ఉందో, ఏదైతే ఆరాధన చేస్తున్నటువంటి మంత్రం ఉందో, ఆ మంత్ర దేవత యొక్క అధిష్టాన్ని కోరుతూ దగ్గరగా వెళ్ళి చేసేటువంటి క్రియనే ఉపాసన. అటువంటి ఉపాసనను చేసే విధి విధానాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నా కానీ వెళ్ళేది మాత్రం చివరికి అమ్మవారి యొక్క చరణ సన్నిధానానికే వెళ్ళడం జరుగుతుంది. అందుకే అమ్మవారి యొక్క శరణాగతి చేయడం ద్వారా అందరికీ కూడా ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి అభివృద్ధి, ఆధ్యాత్మిక చింతన, ధర్మపరాయణమైనటువంటి అనుజ్ఞ కలిగినటువంటి బుద్ధి కలగజేస్తుంది అమ్మవారు. మనకు ఏ లోపం ఉన్నా కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఇలా చేద్దామనుకుంటున్నాను, కానీ నా దగ్గర ఉన్నటువంటి లోపం ఇదమ్మా, దీన్ని సరిదిద్దే బాధ్యత నీది, సరిదిద్ది నీ యొక్క అనుగ్రహాన్ని నా పైన కృపచేసి తల్లి అని చెప్పి మనసారా వేడుకున్నట్టయితే అమ్మవారు తప్పగా అనుగ్రహించి మనకు కావలసినటువంటి విధానాన్ని, మనలో ఉన్నటువంటి లోపాన్ని తొలగించి మంచి ఉన్నత స్థితిని కలగజేసి అమ్మవారిని అక్కున చేర్చుకునేటువంటి విధానంగా ఉంటుంది తల్లి. అటువంటి ఆదిపరాశక్తి ముగ్గురు కూడా త్రిమూర్తికా స్వరూపాన్ని కలిగి ఉంది. అంటే సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు స్వరూపము, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాన్ని కూడా కలగజేసుకొని, అలాగే ఉన్నతమైనటువంటి శిరోధార్యాన్ని కలగజేస్తూ అనుగ్రహాన్ని కృప చేస్తుంది తల్లి. అటువంటి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలను మనందరం కూడా కుటుంబ సభ్యులతో సకుటుంబంగా చేసుకోవడంతో, బంధుమిత్రులతో చేసుకోవడం ద్వారా సమాజంలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించిన వారం అవుతాం. దానితో పాటుగా సనాతనమైనటువంటి హైందవ ధర్మాన్ని కూడా ముందు తరాల వారికి ఒక అవలంబనం చేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత మనందరికీ కూడా లభిస్తుంది. ఇది పూర్వం ఋషివరేణ్యులందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ఇత్యాది దేవతలందరినీ కూడా ప్రార్థన చేస్తే బ్రహ్మదేవుడు ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క విధముగా ఏర్పాటు చేసి వేదాల ద్వారా అందరికీ చేసేటువంటి విధానాన్ని మనకు ఏర్పాటు చేశారు. విత్ అనే ధాతువు చేత వేదం అనేది వచ్చింది. ఆ యొక్క వేదం అనేది అన్నిటికీ మూలం. వేదం ద్వారా సంకల్పించినటువంటి విధానాన్ని ఎవరైతే అవలంబిస్తారో, ధర్మ ఆచరణగా ఎవరైతే ముందుకు వెళ్తారో వారందరికీ కూడా సకల దేవతల అనుగ్రహంతో పాటు ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మ యొక్క దయ ఉండి, అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలోనే కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి విధానమే కావచ్చు, సమాజ సేవనే కావచ్చు, ఏది చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందే విధంగా మనకు అందరికీ ఉంటుందని తెలియజేస్తూ, మొదటి రోజునాడు బాలా త్రిపుర సుందరి యొక్క ఆరాధనను చేసుకోవడం ద్వారా, అంటే ఏ రూపమైనా కానీ లలితా త్రిపుర సుందరి అనే రూపం నుంచే వచ్చిన తల్లి బాలా త్రిపుర సుందరి. అంటే పుట్టినటువంటి పసి పాప పెరుగుతూ పెద్దనైనట్టుగా, అలాగే అమ్మవారి స్వరూపం చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా అమ్మ దయ అందరి మీద వెదజల్లే విధంగా ఉంటుంది అమ్మవారు. అటువంటి మూర్తి స్వరూపము బాలా త్రిపుర సుందరి. మరి బాలా త్రిపుర సుందరినితో పాటు ఈ అమ్మవారిని కౌమారిగా పిలుస్తూ, అటువంటి అమ్మవారు
ఎలా ఉద్భవించింది అంటే మొదటిసారిగా ఏది చేయాలనుకున్నా కానీ చిన్న స్వరూపంగానే ప్రారంభమైందట. అంటే అమ్మవారి యొక్క మనస్సు నుంచి ఉద్భవించినటువంటి త్రిగుణాత్మిక స్వరూపాన్ని పొందింది బాలా త్రిపుర సుందరి. 9 వర్షాల ప్రాయంతోనే ఉన్నట పుట్టడమే అమ్మవారు. మరి అమ్మవారు పుట్టడానికి గల కారణం ఏంటంటే భండపుత్రో వధోయుక్త బాలా విక్రమనందిత అని మనకు పురాణాలలో చెబుతూ ఉంటారు బాలా త్రిపుర సుందరి యొక్క వైభవంలో. అంటే భండపుత్ర వధోయుక్త బాలా విక్రమనందిత అని, అంటే అమ్మవారి యొక్క మేరు పర్వతమైనటువంటి శ్రీచక్ర ఆకారంలో నుంచే అమ్మవారు ఉద్భవించింది. ఆ అమ్మవారు పైన ఉన్నటువంటి 3 ద్వారాల ద్వారానే ఆ అమ్మవారు పైకి రావడం జరిగింది. అందుకే అమ్మవారు ధారణ కూడా ఎలా ఉంటుందంటే అరుణా కిరుణాజ్వాలై రంచిత తావకాశ వితృత జపపటీక పుస్తక భీతిహస్త ఇతర వరాఢ్యాం పుల్ల కల్హార సంస్థ వివతు బాల నిత్య కళ్యాణ శీల అని అంటారు. అంటే అరుణ కిరణాజ్వాల అమ్మవారు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే సూర్యోదయంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబం ఏ విధంగా అయితే ప్రకాశవంతంగా కిరణాలను వెదజల్లుతూ ఉందో అమ్మవారి యొక్క ముఖ వర్చస్సు అలాగా వస్తూ ఉందట. ఆమె అలా నడుచుకుంటూ వస్తే బాలా త్రిపుర సుందరి జ్వాలా రంచితావాకాశ అని, అంటే అమ్మవారి యొక్క నేత్రాలన్నీ కూడా చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే ఒక ప్రకాశవంతమైనటువంటి జ్వాల వెలుగుతే ఏ విధంగా అయితే ఒక ప్రకాశమైనటువంటి జీవితాన్ని కలగడానికి కృప చేసినట్టుగా ఒక ఆదరణ జరుగుతుందో అటువంటి కన్నుల చేత ప్రకాశవంతమైనటువంటి కన్నుల చేత అమ్మవారు ఉందట. వితుత జపపటి పుస్తకాస్తబీత, అంటే అమ్మవారి యొక్క చిన్న తనం కదా, నవవర్ష ప్రాయంలో ఉన్నది అమ్మవారు. ఆ అమ్మవారు నవవర్ష ప్రాయంలో ఉండడం ద్వారా ఏంటంటే చిన్నపిల్లలకు అభ్యాసాన్ని చేసేది ఏంటంటే అభ్యాససారుని విద్య అని అంటారు. అంటే విద్యకు ప్రాకారమైనటువంటి ఓంకార స్వరూపాన్ని కలిగినటువంటి బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాన్ని ఉపదేశం చేసింది బాలా త్రిపుర సుందరి. అటువంటి పుస్తక ధారణి అయి జపమాల ధారణి అయి అందరికీ కనిపిస్తుందట. వరద అభయ హస్తాలను పట్టుకొని ఉందట అమ్మవారు. ఎవరైతే నన్ను శరణు చేరుతారో, నా శరణు చొచ్చుతారో వారందరినీ కూడా నేను కాపాడుతాను, కాపాడి రక్షిస్తాను అని చెప్పి అమ్మవారు ఆ యొక్క స్వరూపాన్ని వెదజల్లే విధంగా చెప్పారు. అలాగే ఇతర వరాఢ్యాం పుల్హ కల్హార సంస్థ, అంటే అమ్మవారు ఒక కలహారం అనే ఒక పుష్పంలో, ఒక తామర పువ్వు ఎలాగైతే ఒక్కొక్క రకంగా శతపత్రమును కలిగినటువంటి వాడు ఎలాగైతే సూర్యుడు మిత్రుడు అయినటువంటి కమలం ఉందో అలాగే కలహారం అనే ఒక పుష్పంలో, ఒక తామర పుష్పంలో అమ్మవారు కూర్చొని ఉందట బాలా త్రిపుర సుందరి. 9 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ప్రాయాన్ని కలిగి ఉందట అమ్మవారు. ఆ అమ్మవారిని చూస్తూ ఉంటే మనసులో ఆత్మతత్వ జ్ఞానాలన్నీ కూడా ఉద్భవిస్తాయట. ఆ అమ్మవారి యొక్క దయ శ్రీచక్ర ఆరాధనలో సమారూఢ సర్వాయుధ పరిష్కృత అని, శ్రీచక్రంలో ప్రధానంగా అయినటువంటి శ్రీ విద్యకు బీజాన్ని కలిగజేసేది బాలా త్రిపుర సుందరి. ఆ బాలా త్రిపుర సుందరి హృదయశక్తిని ప్రాణశక్తితో పాటుగా మనందరికీ కూడా జీవశక్తిని అందజేసేటువంటి శక్తి కలిగినది అమ్మవారు. అంటే హృదయం నందు అమ్మవారిని ఉంచుకొని ఆ ప్రార్థన చేసినట్టయితే ఆ పరాశక్తి యొక్క ప్రాణశక్తి మనలోకి వచ్చి అమ్మవారు మనతో పాటుగా ఉండి మన జీవన శక్తిని కూడా ఉద్భవంగా చేస్తే ప్రఖ్యాతాన్ని, మనలో ఉన్నటువంటి యశస్సును ప్రజ్ఞను పెంచే విధంగా చూస్తుందట తల్లి. అటువంటి ఆ యొక్క అమ్మవారు శ్రీచక్రంలో బిందువు త్రికోణము అష్టత్రికోణములో మధ్యలోగా ఉండి అమ్మవారు బయటకు వచ్చిందట. అయితే లలిత పరభట్టారిక ఎవరైతే ఉన్నారో అయితే ఇది రావడానికి గల కారణం ఏంటి అనంటే అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా ఉద్భవించడానికి గల కారణం ఏంటంటే రాబోయేటువంటి తరాల వారందరికీ సనాతన ధర్మాన్ని కూడా తెలియజేయడానికై మనకు ఒక రాక్షసత్వాన్ని హరించజేయడానికై అమ్మవారు ఉద్భవించినారు. అంటే మరి రాక్షసత్వం అంటే ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఒక ప్రాణికి కీడు చేయడం కూడా రాక్షసత్వమే, ఒక వ్యక్తికి మనము అపకారం చేయడం కూడా ఒక రాక్షసత్వమే, ధర్మాన్ని అవలంబించక అధర్మాన్ని పాటించడం కూడా ఒక రాక్షసత్వమే. ఇటువంటి రాక్షసత్వాలతో కూడిన వారు భండపుత్రో వధోయుక్త అని, భండాసురు అనేటువంటి ఒక రాక్షసుడు కలడు. ఆయన యొక్క కొడుకులు 30 మంది. ఆ 30 మంది కూడా అజ్ఞాన మాలిన్యాలను
అలాగే ద్వైత ప్రాముఖ్యతను కలిగి చండాది విషయాలన్నింటినీ కూడా చేస్తూ సకల చర సృష్టికి నష్టాన్ని కలిగజేస్తూ ఉండేవారట ఆ బండపుత్రుడి యొక్క కుమారులు. ఆ బండపుత్రుడి యొక్క కుమారులందరినీ కూడా నవవర్ష ప్రాయతేహే బాలా త్రిపుర సుందరి అని, అంటే 9 వర్షాల ప్రాయం కలిగినటువంటి అమ్మవారు ఉద్భవించడానికి గల కారణం ఈ బండపుత్రులను వధించడానికి అమ్మవారు కలిగి ఉంది. లలిత అమ్మవారు ఆ యొక్క రాజరాజేశ్వరి అయినటువంటి లలితా భట్టారిక ఈ అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో వచ్చేసరికి ఒక తండ్రికి కానీ ఒక తల్లికి కానీ ఎలా ఉత్సాహం కలుగుతుందంటే, తన పుత్రులు కానీ పుత్రికలు కానీ మంచి యశస్సును కోలి ప్రఖ్యాతంగా పొంది వారిని ఎవరైతే బయట పొగుడుతూ ఉంటారో వాళ్ళకు ఆనందాన్ని కలుగజేస్తుందట తల్లిదండ్రులకు. అలాగే అమ్మవారి యొక్క మనస్సు నుంచి ఉద్భవించింది బాలా త్రిపుర సుందరి. ఆ బాలా త్రిపుర స్వరూపము ఎలా ఉందంటే, విగ్రహ ఆరాధనే కావచ్చు, అమ్మవారు ఎలా ఉంటుందంటే, ఆ అమ్మవారి దగ్గర ఉపాసన చెయ్యాలి అని అంటే ఆమెను ఫస్టు శ్రీచక్ర ఆరాధనలో మొదటగా శ్రీచక్ర ఆరాధనలలో చేసి ఆ తర్వాత బాలాస్వరూపంగా మొదలో ఉంచుకోండి మనసులో. శ్రీచక్ర ఉపాసన చేసి కుండలి ఉపాసన చేస్తే అప్పుడు లలిత సహస్ర ఉపాసన చేయడం ద్వారా అమ్మవారు మనకు దగ్గరగా అవుతుందట. మొదటగా విగ్రహ ఆరాధన నుంచి శ్రీచక్ర ఆరాధన నుంచి విశ్వచక్ర ఆరాధన నుంచి, అంటే మనలో ధ్యానాన్ని కలిగించి ప్రాణశక్తిని బ్రుకుడీకృతము చేసి, అంటే మనస్సులో ఉన్నటువంటి శక్తిని బ్రుకుడీకృతం, కన్నులు మూసుకుంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని కలగజేసేది విశ్వచక్ర ఆరాధన. ఆ విశ్వచక్ర ఆరాధనతో పాటుగా శరీర చక్ర ఆరాధన చేసి ప్రాణకుండల చక్ర ఆరాధన చేస్తే అప్పుడు అంతర్యామి అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపము మనకు కనబడుతుంది. అటువంటి అమ్మవారు అంతర్యామిగా ఉండి మనందరినీ కూడా చక్రారాధ సమారూఢాం సర్వాయుధ పరిష్కృత అన్నారు పెద్దలు. అంటే అమ్మవారిని ఆరాధన చేయడంలో శ్రీచక్ర ఆరాధన ఎంతో విశిష్టతను పొందింది. అమ్మవారి యొక్క స్వరూపాన్ని, అమ్మవారి యొక్క మనస్సును, అమ్మవారి యొక్క శక్తిని మనందరికీ తెలియజేసేది శ్రీచక్ర ఆరాధన, మన ద్వీప వర్ణన. ఇవి రెండు కూడా అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటివి. అటువంటి శ్రీచక్ర ఆరాధన చేస్తే అమ్మవారు చక్రదీప ప్రఖ్యానహ అని, అంటే శ్రీచక్రంలో అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే పైన ఉన్నటువంటి ఆ యొక్క కమలాన్ని విచ్చుకున్నటువంటి పుష్పంలాగా కనబడేటువంటి పైన అమ్మవారి స్వరూపంగా కనబడుతుందట. అంటే నిమిషమాత్రంగా కనబడుతుందట అమ్మవారు, అంటే ఒక లీలా మానుష విగ్రహ స్వరూపంగా కనబడుతుందట అమ్మవారు. అటువంటి అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా జ్ఞాన ప్రాణదదాతగా, అంటే జ్ఞానాన్ని ప్రాణప్రదాతగా ఉంటూ అందరికీ కూడా అనుకూలంగా చేస్తుందట అమ్మవారు. అలాగే అమ్మవారు అలా యుద్ధానికి వెళ్దామనేసరికి అమ్మవారు మనస్సు నుంచి ఉద్భవించింది బాలా త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరి అన్నదట, అమ్మా నువ్వు చిన్న వయసు దానివి, నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తే అక్కడ తట్టుకునేటువంటి శక్తి ఉండదు అంటే, పిల్లలు మారాన్ చేస్తే తల్లులకు ఆనందాన్ని కలిగజేస్తున్నట. అంటే అమ్మవారి ఒక శక్తి స్వరూపమైనటువంటి అమ్మ ఎలా చేస్తుందంటే, యుద్ధకేలి చేస్తానేనమ్మా అని చెప్పి అమ్మవారితోని పరాచకాలు ఆడినట్టు ఆడితే తల్లికి సంతోషం కలిగిందట. శ్రీచక్రంలో ఉండేటువంటి ఒక దివ్య రథాన్ని ప్రసాదించిందట తల్లి. ఆ రథానికి కర్ణిక అనే పేరు పెట్టారు. ఆ కర్ణిక అయినటువంటి రథాన్ని హంసలు 1000 హంసల ద్వారా ఆ యొక్క రథం నడుస్తూ ఉందట. హంసలు కూడా ఎలా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని నిలిపి, అంటే ప్రాణమునందు అమ్మవారు ఉంది అని తెలియజేయడానికి సంకేతంగా అమ్మవారు ఆ హంసలను వెళ్ళారట. ఆ తర్వాత అమ్మవారు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ హంస రథాన్ని కూడా ఎలా వర్ణించింది తల్లి అంటే, బిందువు త్రికోణము అష్టత్రికోణమైనటువంటి మేరువు పైన శ్రీచక్రం పైనటువంటి 3 మూలల ద్వారా ఈ యొక్క రథాన్ని సృష్టించి ఇచ్చిందట తల్లి. ఆ రథం పైన ఎక్కి అమ్మవారు వెళితే అక్కడ అనుకూలమైనటువంటి స్థితిగా 1000 హంసలతో కూడినటువంటి రథాన్ని తీసుకొని వెళ్తుందట. మరి ఈ 1000 హంసలు ఏంటంటే జ్ఞాన ప్రాణప్రదాతలుగా ఉండి ఇచ్ఛాశక్తి మనకు క్రియాశక్తి కూడా కలగజేసే విధంగా ఉండాలి. అందరూ కూడా భగవతి అయినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కూడా అమ్మవారి యొక్క వైశిష్టాన్ని తెలుస్తూ ఉండాలి అని చెప్పి సంకేతంగా అమ్మవారు రథాన్ని చేసి బయలుదేరిందట.
మరి బండపుత్రో వధోయుక్త, ఈ బండపుత్రులైనటువంటి 30 మంది ఒక్కొక్క పుత్రుడు వారి యొక్క సైన్యాన్ని అంతా కూడా పెనవేసుకుని వచ్చి ఆ సైన్యంతో పాటుగా అమ్మవారి పైన యుద్ధాన్ని చేయడానికి వచ్చాడట బండపుత్రులంతా కూడా. అప్పుడు అమ్మవారు ఒక్కసారిగా నారాయణ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా ఈ 30 మంది పుత్రులు ఎవరైతే ఉండే బండగా పుత్రులైతే ఎవరైతే ఉన్నారో బండపుత్రుల యొక్క సర్వ సైన్యమంతా కూడా, సర్వ సైన్యాలన్నీ కూడా హరించిపోయాట ఒక నారాయణ అస్త్రం చేతనే. అటువంటి ఆ నారాయణాస్త్ర ప్రయోగాన్ని చేసిందట అమ్మవారు. ఆ నారాయణాస్త్ర ప్రయోగం ద్వారా ఆ యొక్క అస్త్ర ప్రయోగం వలన సకల సైన్యం అంతా కూడా భ్రష్టుపచ్చి ప్రాణాపాయంతో ఆహాకారాలు పెడుతూ చనిపోయారట. మరి తర్వాత అమ్మవారు ఒక అర్ధచంద్రాకారంతో కలిగినటువంటి ఒక బాణాన్ని తీసుకొని, ఒక శరాన్ని తీసుకొని ఆ అమ్మవారు కదంబవన సృష్టికలకర్త కదంబవన చారిణి ముని కదంబ కాదంబిని నిదంబ విజిత భూధార సురజిత తంబిత సేవిత నవంబు బురహ లోచన అభివాంబుద్ధ శ్యామల త్రిలోచా కుటుంబిని త్రిపురా సుందరి ఆశ్రయే. అంటే అమ్మవారి యొక్క ఆశ్రయాన్ని ఎవరైతే పొందుతారో, శరణాగతి పొందుతారో వారందరికీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిని ప్రసాదిస్తారట. అది ఎంత శత్రువు కానీ, తనకు ఎంత ఆపదను కలగజేసేటి వాడు కానీ, చనిపోయేటప్పుడు గజాసురుడు శ్రీమద్ భాగవతంలో గజాసురుని యొక్క వధ జరుగుతున్నప్పుడు ఆ యొక్క స్వామి ఎన్నో 100 సంవత్సరాల పాటు ఆ చెరువులో మొసలితోని కరిపించుకుంటూ ఉంటూ సర్వ బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక్కసారి శ్రీహరిని తలిచి, తామి నీవు తప్ప నన్ను రక్షించేవాడెవరూ లేరు అనగానే, ఇన్ని సంవత్సరాలుగా తలవని వాడు ఇప్పుడే నన్ను తలుస్తున్నాడే, ఏదో ఆపద వచ్చిందని చెప్పి అనుకోకుండా వాడు నన్ను భక్తితో ప్రేమతో పిలిచాడే, వాని రక్షించే బాధ్యత నాదని చెప్పి శ్రీకిం చెప్పడు శంఖచక్రమును చేదోయి సంధింపడు అని చెప్పి, అంటే లక్ష్మీ అమ్మవారితో ఆడుతూ ఉన్న సమయంలో కూడా తాను ఒక భక్తితో ప్రేమతో, స్వామి నీవే తప్ప ఇక నన్ను బతికించేవాడు లేడు, నీవే తప్ప నన్ను రక్షించేవాడు లేదని ఆ యొక్క గజేంద్రుడు అంటే ఆ స్వామి సిరికిం చెప్పడు పక్కకున్నటువంటి లక్ష్మీ అమ్మవారికి కూడా చెప్పకుండా త్రుటిలో క్షణమాత్రంలో కూడా ఆలోచించకుండా అమ్మవారిని వదిలిపెట్టి శంఖచక్రములను కూడా పట్టకుండా ఎట్లయితే వెళ్ళి ఆ గజేంద్రుడిని రక్షించాడో, అదేవిధంగా అమ్మవారు కూడా తన శరణాగతిని పొందితే త్రిపురా సుందరి ఆశ్రయే అని ఆ అమ్మవారిని ఎప్పుడైతే ఆశ్రయాన్ని పొందుతారో అమ్మవారు అంతే అక్కున పెట్టుకొని ఒక చిన్న పిల్లవాడిని ఎలాగైతే ఒక తల్లి లాలన చేస్తుందో ఆ విధంగా చేస్తుందట తల్లి. మరి ఆ యొక్క అర్ధచంద్రాకారంతో కూడినటువంటి శరాన్ని తీసుకొని అమ్మవారు ఒక్కసారి ప్రయోగాన్ని చేయగానే ఆ అర్ధచంద్రాకారంలో ఆ బండపుత్రులైనటువంటి 30 మందికి కూడా తన కనుల ముందు 30 మంది బాలా త్రిపుర సుందరులు 30 బాణాలతోనే తనకు వేస్తున్న యొక్కటువంటి భావన చేత పొంది వారు హతులయ్యారట. అటువంటి బాలా త్రిపుర సుందరి యొక్క ఆరాధనను మనమందరం కూడా చేయవలసిందిగా మనవి చేస్తూ, అంటే ఇంకొకటి ఏంటంటే ఎలా ఉందంటే ఆ 30 మంది భండాసురుల యొక్క కొడుకులను హతము చేసే సమయంలో అమ్మవారు శరం వేస్తే ఎలా ఉందంటే, ఒక సూర్యుండు 7 జీవులకు తానొక్కడై తోచుపోలిక ఏకకాలంబునన్ అనగానే, అంటే వేసింది ఒక అమ్మవారే, వేసిన శరము ఒకటే, కానీ బండపుత్రులందరికీ కూడా 30 మంది దేవతలు 30 బాలా త్రిపుర సుందరిగా 30 బాణాలుగా కనబడి వారంతా కూడా హతులైనారట. అటువంటి అరుణకిరణ జ్వాలే రంజితాహ, అటువంటి శక్తిని కలిగినది బాలా త్రిపుర సుందరి. అటువంటి బాలా త్రిపుర సుందరి యొక్క ఆరాధనను మొదటి రోజునాడు మనమందరం కూడా కౌమారీ పూజగా చేసుకోవడం ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తుంది మనందరికీ కూడా. ఆ అమ్మవారిని అంటే ఎలా అంటే ఏకవర్షే 1 సంవత్సరం ఉన్న బాలికను వదిలిపెట్టి 2 సంవత్సరాలు కలిగినటువంటి బాలికను తీసుకొని కుమారీ పూజ చేయాలి అని చెప్పి ఉంది. మరి ఈ కుమారీ పూజ మొదటి రోజు మాత్రమే చేయాలి అంటే కాకుండా ప్రతి దినము కూడా, అంటే అమ్మవారు బాలా స్వరూపంగా ఎప్పుడు 9 వర్షాలు కలిగే ఉంటుందంట అమ్మవారు. అటువంటి 9 సంవత్సరాల ప్రాయం కలిగేంత ఎవరైతే ఉంటారో వారందరినీ తీసుకొని పూజ చేయాలని చెప్పి శాస్త్రంలో ఉంది, పురాణంలో చెప్పబడుతుంది. అంటే కొందరు ఏం చేస్తుంటారంటే ప్రాణీయ భావంలో మొదటి రోజు నాడు 2 సంవత్సరాల వయసు వారిని, రెండవ రోజు నాడు 3 సంవత్సరాల వారిని, 3వ రోజు 4 సంవత్సరాల వారిని తీసుకువచ్చి కుమారీ పూజ చేస్తారు. అంటే అభివృద్ధిగా ఒక్కొక్క రోజు నాడు ఒక్కొక్క
వయస్సు కలిగిన కన్యాకామణులను తీసుకువచ్చి కుమారి పూజను చేస్తారట. ఆ పూజ చేయడం ద్వారా అమ్మవారు ఎంతో సంతుష్టురాలవుతుంది. ఒక రాజు తన రాజ్య భ్రష్టాన్ని పొందితే కుమారి పూజ చేయడం ద్వారా, సుహాసిని పూజ చేయడం ద్వారా మళ్ళీ తిరిగి ఆ యొక్క వైభవాన్ని పొందాడు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత. అటువంటి అమ్మవారు 9 రూపాయలుగా మనకు కుమారి తత్వాన్ని తెలిసే విధంగా చేస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలకు ప్రేరణాశక్తి, గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరైనా కానీ ఏదైనా చేస్తూ ఉంటే వినేటువంటి అభ్యాసం అంటే చేసి నేర్చుకోవడానికి ఏ విధంగా చేస్తామో ఆ విధానాన్ని కూడా వ్యక్తపరచడానికి చేస్తూ ఉంటారు పిల్లలంతా కూడా. అటువంటి అమ్మవారి యొక్క చిన్న స్వరూపంగా బాలా త్రిపుర సుందరి ఉన్నది. అటువంటి అమ్మవారికి కౌమారి పూజ అంటే ఎంతో ఇష్టం. అటువంటి ప్రీతిపాత్రమైనటువంటి కుమారి పూజను మొదటి రోజునాడు కుమారిగా, రెండవ రోజునాడు త్రిమూర్తిగా, మూడవ రోజునాడు కళ్యాణిగా, నాలుగవ రోజునాడు రోహిణిగా, ఐదవ రోజునాడు కాళికగా, ఆరవ రోజునాడు చండికగా, ఏడవ రోజునాడు శాంభవిగా, ఎనిమిదవ రోజునాడు దుర్గగా, తొమ్మిదవ రోజునాడు సుభద్రగా ఒక్కొక్క నామాన్ని పెట్టి అమ్మవారి ఆరాధన చేస్తారు కుమారి తత్వాన్ని. అటువంటి కుమారి తత్వాన్ని చేసేటువంటి విధానాన్ని మనందరికీ దేవీ భాగవతంలో, మార్కండేయ పురాణంలో, అంటే చండీ సప్తశతి అనే ఒక అద్భుతమైనటువంటి పారాయణంలో, అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా ప్రాంతాలను బట్టి పేరు మారినా కానీ దుర్గా సప్తశతి అనే పొందగలుగుతారు, దేవీ సప్తశతిని పొందగలుగుతారు. ఇవి ఏది చేసినా కానీ ఆ 700 శ్లోకాలతో కూడినది చండీ పారాయణం. అటువంటి చండీ పారాయణం ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తుందో అమ్మవారికి, అలాగే అంతా ఉన్నత స్థితిని కలగజేసేది ఈ కుమారి పూజ. ఈ కుమారి పూజను ఎవరైతే నవరాత్రులలో రోజు చేస్తూ ఉంటారో అటువంటి వారికి అమ్మవారి యొక్క దయ ఎల్లకాలం ఉండి ఉన్నత స్థితిని కలగజేసే విధానాన్ని అమ్మవారు ఏర్పాటు చేస్తుంది. అందుకే అమ్మవారి యొక్క శ్లోకాన్ని ఏం చెప్తారంటే శంకరాచార్య స్వామివారు సర్వజ్ఞతాం సతిశివా వాక్పటుం ప్రసూతే దేవీం తద్భగ్రీం సరిసునయే ప్రణామ కించు స్ఫురణమకుటాన్ జ్వలితా మాతపత్రం ద్వైచామరే చ మహతిం వసుధాం దదామి. అంటే భానుమండల సచ్చీత చక్రమధ్యే స్థితానాం బాలార్కద్యుతి బాసురాం కరతలే పాశాంకుశే బిభ్రతి చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌస్తుభాం వస్త్రాన్విత తాం త్వాం చంద్రకళాం సముకుటాం చారాస్మితిం భావయ అని శంకరాచార్య వారు ఒక వైభవాన్ని చెప్పారు. చక్రమధ్యే స్థితాన సూర్య భగవానుడైతే ఎలాగైతే ప్రకాశిస్తూ ఈ లోకాన్నంతా జగత్తునంతా కాపాడుతూ ఉన్నాడో, అంటే ప్రత్యక్షమైనటువంటి దైవాలు ఇప్పుడు మనం చూసేటువంటి దైవాలు ఇద్దరే, ఒకటి సూర్యుడు, రెండు చంద్రుడు. అలాగే ఆ యొక్క సూర్యచంద్రుల యొక్క ఉన్నత స్థితి అంటే వారి యొక్క ప్రభావ కిరణాలు ఎలాగైతే సూర్యుడు ఆరోగ్యప్రదాతగా ఉంటాడు, చంద్రుడు ఔషధీ గుణాలతో కలిగినటువంటి వ్యవసాయ అభివృద్ధిని చేస్తాడు, మనస్కారకుడుగా ఉంటాడు చంద్రుడు. ఇరువురిగా ఉన్నటువంటి ఆ సూర్యచంద్రుల యొక్క తత్వాన్ని కలిగినది తల్లి. ఆ తల్లి సూర్య భగవానుడు ఎలాగైతే ప్రకాశిస్తూ అందరినీ ఆదరిస్తూ అందరికీ ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని ఎలా అయితే ప్రసాదిస్తున్నాడో అటువంటి జీవితాన్ని బాలా త్రిపుర సుందరి దేవి అందరికీ కృప చేస్తుంది. అటువంటి అమ్మవారి యొక్క మనం ఈరోజు తెలుసుకున్నాం. అలాగే అమ్మవారికి కుమారి పూజ, సుహాసిని పూజ అనేది ఎంతో ప్రీతిపాత్రమైనది. అటువంటి కుమారి పూజను ఒక్కొక్క రోజున ఇప్పుడు చెప్పిన విధంగా మొదటి రోజు కుమారిగా, రెండో రోజు త్రిమూర్తిగా, మూడవ రోజు కళ్యాణిగా, నాలుగవ రోజు రోహిణిగా వారి యొక్క ఆ నామాలను చెబుతూ ఆ నామస్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేసి వారికి కావలసినటువంటి పుస్తక హస్త అంటే పుస్తకమును, వారి యొక్క కుమారికి ఇష్టమైన బట్టలను, వస్త్రాలను, వారితో పాటుగా వారికి కావాల్సినటువంటి ప్రీతిపాత్రమైనటువంటి పదార్థాలను, పండ్లను వాయనంగా ఇచ్చి కుమారి పూజ చేసుకోవడం ద్వారా అమ్మవారు సంతుష్టురాలవుతుంది. అటువంటి బాలా త్రిపుర సుందరి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మనందరికీ లోక కళ్యాణాన్ని ప్రసాదించి సర్వేజనా సుఖినో భవంతు అనే ఒక నానుడిని మనందరికీ కూడా ప్రసాదించే తల్లి బాలా త్రిపుర సుందరి. అటువంటి అమ్మవారి యొక్క ఆరాధన మొదటి రోజు నాడు చేసుకుంటాం.
విధంగా రెండవ రోజు నాడు అలాగే బ్రహ్మచారిణిగా ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. బ్రహ్మచారిణి అంటే శైలపుత్రిగా ఎలాగైతే ఉద్భవించిందో పర్వతరాజుగా అమ్మవారు, ఆ బ్రహ్మచారిణిగా ఉండి అమ్మవారు రూపాన్ని ధరించింది. ఆ బ్రహ్మచారిణి రూపాన్ని ధరించడానికి గల కారణం ఏంటంటే శివుని ఆరాధన చేస్తూ ఈశ్వరుడే నా భర్త, ఈశ్వరుడు లాంటి వాడు కాదు, ఈశ్వరుడే నాకు కావాలని చెప్పి ఈశ్వరుడు ఎలాగైతే ఉంటాడో ఆ ఈశ్వరునికి సంబంధించినటువంటి విధానాన్ని నేను అవలంబించి ఈశ్వర సంబంధమైనటువంటి తపస్సును చేసి ఈశ్వరునికి నేను భార్యగా అవుతాను అని చెప్పి తపస్సు చేసినదే బ్రహ్మచారిణీ దేవి. అటువంటి బ్రహ్మచారిణి దేవిని రెండవ రోజు నాడు ఆరాధన చేస్తాం మనమంతా కూడా. ఆ బ్రహ్మచారిణితో పాటుగా గాయత్రి మాత యొక్క ఆరాధనను చేసుకుంటాం మనమందరం కూడా. ఈ విధంగా మొదటి రోజునాడు బాలా త్రిపుర సుందరి ఆరాధన చేసుకున్నాం. రెండవ రోజునాడు గాయత్రి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడానికి మనమంతా కూడా సంసిద్ధమై ఉంటాం. గాయత్రీ దేవి ఎలాగంటే అన్నోదక సమంధానం న సమం ద్వాదశీ వ్రతం న గాయత్రీ పరమంత్ర న మాతృ పరదైవతన్నాహ అని శాస్త్రం. అన్నోదక సమంధానం, అన్నదానాన్ని మించి జలదానాన్ని మించినటువంటి దానం ప్రపంచంలో ఏదీ లేదు. ఎందుకంటే తృప్తినిచ్చేవి ఈ రెండు మాత్రమే. అటువంటి ఈ రెండు దానాలు ఎంతో ఉత్కృష్టమైనటువంటివి. అలాగే ద్వాదశీ వ్రతాన్ని మించినటువంటి వ్రతము లేదని పెద్దలు చెబుతుంటారు. నా గాయత్రి పరమంత్ర అంటే గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రము ప్రపంచంలో ఏదీ లేదు అనే ఒక విధానాన్ని మనకు అవలంబించింది శాస్త్రము, వేదం. వేదమాతరగా అమ్మవారి గాయత్రి స్వరూపాన్ని మనం కొలియాడుతుంటాం. పంచభూతాత్మకమైనటువంటి స్వరూపము అమ్మవారిది. అందుకే 5 తలలుగా 5 శిరస్సులుగా అమ్మవారు ఉంటుంది. ఋగ్యజు సామవేదాలలో అమ్మవారు 3 తత్వాలను కలిగి ఉంటుంది అమ్మవారు. అటువంటి అమ్మవారు మనందరికీ కూడా కృప చేయాలని, అంటే మొదటగా ప్రాతస్మరణీయంగా ఉండాలని, అంటే మొదలు ప్రాతకాలంలో సంధ్యను గాయత్రి, సావిత్రి, సరస్వతిగా 3 విధానాలుగా 3 సంధ్యలలో గాయత్రిగా, సరస్వతిగా, సావిత్రిగా మనం ఆరాధన చేసుకుంటూ ఉంటాం. అమ్మవారు ఎప్పుడూ కూడా వేదమాతర, లోకమాతగా వేదాన్ని అందజేస్తుంది. అంటే వేదాన్ని అందజేయడానికి గల కారణం ఏంటంటే వేద శాస్త్రాలన్నింటినీ కూడా మనం పరిరక్షిస్తే, మనమంతా కూడా ధర్మపరాయణంగా పారాడితే మనందరికీ కూడా భగవద్ అనుగ్రహం లభిస్తుందనే తత్వాన్ని బోధించింది గాయత్రి అమ్మవారు. అందుకే ముక్త విద్రుమ హేమ నీలా ధవలాఛాజై శ్రీముఖై అని గాయత్రిని మంచి రూపంతో ఆ మంచి శ్లోకం ద్వారా మనందరికీ కూడా అమ్మవారి యొక్క స్వరూపాన్ని వివరించి చెప్పడం జరిగింది. ఆ గాయత్రి అమ్మవారి యొక్క ఆరాధనను మనం ఎవరైతే చేస్తామో రెండవ రోజునాడు అమ్మవారి యొక్క అభ్యున్నతమైనటువంటి స్థితిగతులు మనకు లభించే విధంగా ఉంటుందని తెలియజేస్తూ, రెండవ రోజునాడు బ్రహ్మచారిణిగా అలాగే గాయత్రి అమ్మవారుగా ఆరాధన చేసుకోవడం ఉన్నతమైనటువంటి స్థితిని మనకు కలుగజేస్తుందని తెలియజేస్తూ, మనమంతా కూడా సమాజంలో జరిగేటువంటి ఈ మధ్య కొద్దిగా దుష్ప్రచారాలన్నీ కూడా జరుగుతున్నాయి. సమాజానికి విధంగా ధర్మాన్ని విరుద్ధంగా జరిగేటువంటి సంఘాలు ప్రేరేపించి అన్ని ధర్మ పరిపాలన చేస్తూ మనందరికీ కూడా ఆధ్యాత్మిక హైందవ ధర్మాన్ని భారతదేశంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి అందరికీ కూడా రక్షించడానికి పరమాత్మ యొక్క సన్నిధానంలో వెళ్ళి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికే అమ్మ నవరాత్రులలో మనమందరం కూడా సత్సంకల్పాన్ని చేసి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో నానుడిని అమ్మవారి దగ్గరికి వెళ్ళి సంకల్పాన్ని లోక కళ్యాణ నేను ఆరాధన చేస్తున్నాము కాబట్టి లోకంలో ఉన్నటువంటి సర్వభూత స్తమేకం నారాయణమని, సర్వభూతాలంటే ఈ 84 లక్షల చరచర జీవ సృష్టిలో ఎవరైతే జీవాన్ని పోసుకొని ఉన్నారో వారందరికీ కూడా సమృద్ధిగా ఆరోగ్యాన్ని, ఆహారాన్ని ఇవ్వాలి అని భగవంతుని అమ్మవారిని ప్రార్థన చేయాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.